ప్రేమతో ఆహ్వానం అందించిన స్థానిక సంఘానికి, పెద్దలైన వారు, బాధ్యత కలిగిన వారికి, అలాగే పరిచర్యలో బలంగా వాడబడుతున్న వారికి, నా వెనుక ఉన్న బలాఢ్యులైన అనుభవం గల వారికి, ప్రతి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ, ఈ నూతన మందిరంలో మొట్టమొదటి వర్తమానం అందించడానికి ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ, అందించడానికి నాకు అవకాశం, ఆలకించడానికి మీకు అవకాశం కలుగజేసిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ దినములో దేవుని వాక్యంలో నుండి కొద్ది మాటలే, ఎందుకంటే సమయం నాకు చెప్పలేదు, కానీ బహుశా 2 ప్రసంగాలు లేదా 3 ప్రసంగాలు కూడా చేయిస్తారేమో. 2 అధ్యక్షుడు 2 ప్రసంగాలు ఉన్నాయి కాబట్టి నేను ఒక 20 నిమిషాలు లేదా అర్ధ గంట దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే, అంటే ఇక మధ్యాహ్నం నుండి అన్ని సర్దుకుంటాయి సంగతులని, అప్పుడు సవిస్తారంగా మనం ఆలకించడానికి బాగుంటుంది. ఏమంటారు? ఏమి అనరా? ఇప్పుడే పూర్తిగా చెప్పమంటారా? థ్యాంక్ యూ. మీ ఆసక్తిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. నిజంగా ఒకప్పుడు చిన్న మందిరంగా ఉన్నప్పుడు వచ్చా, అప్పటి నుండి వీరి మనసులో ఆలోచన ఉంది, మందిరం కట్టాలి 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 కట్టాలని. ఎన్నోసార్లు దీన్ని డిజైన్ చేయండి బ్రదర్, ఎలివేషన్ వరకు డిజైన్ చేసి పంపించడానికి కూడా చెప్పడం జరిగింది. కేవలం ప్రభు కృపను బట్టి, ప్రార్థన పూర్వకంగా ప్రభువు మీద ఆనుకుంటున్న బట్టి మందిరం కట్టబడిందని నేను నమ్ముతున్నాను. ఈ మందిరం కట్టడానికి ఎంతమంది ప్రార్థన చేశారు? ప్రార్థన చేసినాడు. ఓకే, థ్యాంక్ యూ. ఈ మందిరం కట్టడానికి ఎంతమంది పెట్టుబడి పెట్టారు? ప్రార్థన చేసిన వాళ్ళు ఎక్కువ, పెట్టుబడి పెట్టిన వాళ్ళు తక్కువ. కనీసం ఈ మందిరాన్ని ప్రభునామ మహిమార్థమై ఇక చక్కని పరిచర్య జరిగేటట్లు ప్రార్థించడం కానీ, ప్రోత్సహించడం కానీ, ప్రేరేపించడం కానీ, పెట్టుబడి పెట్టడానికి కానీ, భవిష్యత్ దినాలలో మంచి పని జరగాలి అంటే మీ అందరి సహకారం చాలా అవసరం. అలాగున కొనసాగిస్తారని నేను నమ్ముతున్నాను. జీవము గల దేవుని వాక్యంలో ఉండి ఒక చిన్న మాట మనం చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కీర్తనల గ్రంథం 27వ కీర్తన. కీర్తనల గ్రంథం 27వ కీర్తనలో 4వ చరణాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4వ చరణం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. మరొక మాట కూడా చదువుతున్నాం. మరొక మాట, కీర్తనల గ్రంథం 22వ కీర్తన మొదటి చరణం. 122 మొదటి చరణం.
122 మొదటి చరణం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. అలా చదువుతున్నా. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. మరొక మాట కూడా చదువుకున్నాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం. 29:1. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను. దేవుడు కోరుకుని నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయం మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. 2వ వచనం కూడా చదువుతున్నాను. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోవేదికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చరువరాయి విశేషముగా సంపాదించితిని. మరియు 3వ వచనం. నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఇచ్చిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. 17వ వచనాన్ని ఆఖరుగా చదువుకున్నాం. 17వ వచనం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. చదవబడిన లేఖనం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. బాధ్యతతో తల వంచి ప్రార్థనలో ఏకీభవించండి. సాధ్యమైనంత వరకు వెలుపల ఉన్నవారు లోపలికి రావడానికే ప్రయత్నం చేయండి. ఆశీర్వదింపబడిన వాడా, బయట ఉండొద్దో, లోపలికి రా అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాం. మహాగరుడవైన మా దేవా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మీ నామ మహిమార్థమై మీ చిత్తానుసారముగా ఈ స్థలములో చిన్న మందిరమును కట్టడానికి మీ సెలవైంది. ప్రజలు విస్తరిస్తుండగా, పని విశాలంగా జరుగుతుండగా, పలువురు ప్రోత్సహిస్తూ ఉండగా, అనేకులు పనిలో పాలివారు అవుతూ ఉండగా, అంచెలంచెలుగా అచంచల విశ్వాసముతో పని కొనసాగుతూ ఉండగా, ఈ పనిని మీరు వృద్ధి చేసిన దానిని బట్టి విశాలమైన ప్రాంగణంలో విస్తారమైన ప్రజలు కూడుకోగలుగునట్లు మా ప్రభువా, ఈ మందిరము కట్టబడుటకు మీ సెలవైనందుకు స్తోత్రం. ఇదే స్థలంలో తాటియాకు పందిర్లలో కూడికలు జరిపిన గుర్తులు, జ్ఞాపకాలు ఉన్నాయి. ఈరోజు ఇంత చక్కని, అందంగా, మీకు మహిమకరంగా ఈ నిర్మాణం జరుగుటకు మీరు చూపిన కృపకై కృతజ్ఞతలు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేయనట్టుండగా మాతో మాట్లాడి మహిమ పొందుతారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
ఆమేన్ చెప్పిన ఉమెన్కి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి మనం చదువుకున్న వచనాలలో మందిరములో వచ్చిన ప్రస్తావన మాత్రమే మనం చదువుకున్నాం కదా. ఈ మందిరములో వచ్చిన ప్రస్తావనలో మనం ఈ 2 దినాల్లో కొన్ని వాస్తవిక సత్యాలు మనం విందాం. చిన్న వర్తమానం కనుక ఈ సమయంలో 27వ కీర్తన 4వ చరణంలో భక్తుడైన దావీదు యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెదకుచూ ఉన్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చదవబడిన ఈ లేఖన భాగంలో భక్తుడైన దావీదు దేవుని దగ్గర ఎన్ని వరాలు అడిగాడు? ఒకే ఒక్క వరం అడిగాడు. ఒకవేళ దేవుని మందిరానికి వచ్చిన మనం భక్త ఏం కావాలో కోరుకో అంటే ఎన్ని వరాలు అడుగుతాడు? ఎన్నైనా అడుగుతాడు. కానీ ఒకే ఒక్క వరం అడిగాడు ఆయన. ఆ అడగడమే కాకుండా దానిని వెదకినట్లుగా చూస్తున్నారు. ఇంతకీ ఆయన అడిగింది ఏమిటి? యెహోవా ప్రసన్నతను చూడాలి, ఆయన ఆలయంలో ధ్యానం చేయాలి, జీవితకాలం అంతా యెహోవా మందిరంలో నివసించాలి. అది ఆయనకున్న కోరిక, లేక దేవుని దగ్గర అడిగిన వరం. ఒక్క ముక్కలో చెప్పాలంటే జీవితకాలం అంతా ఎక్కడ ఉండాలనుకున్నాడు? యెహోవా మందిరములో ఉండాలని అనుకున్నాడు. జీవితకాలం అంతా. ఈరోజు మన జీవితంలో కూడా మన జీవితకాలం అంతా ఎక్కడ ఉండాలని అనుకుంటున్నారో మీరు ఆలోచన చేయాలి. ఆయనైతే యెహోవా మందిరంలో నివాసం ఉండాలి అని ఆయన అనుకుంటున్నాడు. ఒకే ఒక్క వరం దేవుని దగ్గర అడిగాడు. ఈ సమయంలో మనమందరం కూడా ఆ ఒక్క వరములో ఏమేమి ఉన్నాయో మనం ఆలోచన చేస్తే మనం కూడా అన్ని అడగకుండా ఒక్కటే అడుగుతాం. దైవ లేఖనలో జీవితకాలం అంతా ఆయన మందిరంలో నివాసం ఉండడానికి ఇష్టపడిన ఆయన రాజుగారని మనందరికీ తెలుసు. రాజుగారికి పని పాటు ఏమీ లేదా, జీవితకాలం అంతా మందిరంలోనే ఉంటాడా అనే ఆలోచన కూడా రావచ్చు. ప్రియులారా, మన స్థానిక సంఘాలలో ప్రాముఖ్యంగా 7 కూడికలు జరుగుతూ ఉంటాయి. 7 కూడికలు జరుగుతాయి. ఒకటి క్రమ కూడికలు, వార కూడికలు అని అంటారు. 2 నియామక కూడికలు అని అంటారు. క్రమ కూడికలు, వార కూడికలను కలిపి 3గా చెప్తాం. అవేంటంటే, ఒకటి ఆరాధన కూడిక, 2 బోధ కూడిక, బైబిల్ స్టడీ, విజ్ఞాపన కూడిక, సిద్ధపాటు కూడిక. ఇవి క్రమంగా తప్పకుండా మందిరంలో జరగవలసిన కూడికలు. వీటిని వార కూడికలు లేదా క్రమ కూడికలు అని అంటారు. ఇక తర్వాత 4 ఉన్నాయి. అవి నియామక కూడికలు, అంటే నియమించుకున్న కూడికలు. అందులో ఒకటి పెద్దల కూడిక, 2 సేవా సమాచారపు కూడిక, 3 యవనస్తుల కూడిక, 4 సోదరుల కూడిక.
ఇది నియమించుకున్న కూడికలు, స్వార్థ కూడిక కాదు. స్వార్థ కూడికలు అనేవి వెలుపల జరుగుతూ ఉంటాయి. సహవాస కూడికలు, గృహ కూడికలు వెలుపల జరిగేవి. మందిరంలో జరిగేవి వార కూడికలు 3, నియామక కూడికలు కొంచెం నోరు తెరిచి గట్టిగా చెప్తారా? అప్పుడంటే పెద్ద వయసు కాదు, చిన్న వయసు కాబట్టి అరిచేవాడు. ఇప్పుడు కొంచెం చూశారుగా ముసలు అయిపోయాడు. అందుకని మీరు కూడా కొంచెం గట్టిగా చెప్తే బాగుంటుంది. రైట్. వార కూడికలని 3. 1 ఆరాధన కూడిక, 2 బోధ కూడిక, 3 విజ్ఞాపన కూడిక. 4 నియామక కూడికలు. 1 పెద్దల కూడిక, 2 సేవా సమాచారపు కూడిక. అంటే సంఘం ఎప్పుడు సేవ చేస్తూ ఉండాలి, ఆ జరిగిన సేవకు వచ్చిన వివరాలు చెప్పడానికి సంఘంలో కూడిక జరుగుతూ ఉండాలి. ఇక యవనస్తుల కూడిక, సోదరుల కూడిక. ఈ 7 కూడికలు మందిరంలో జరుగుతూ ఉంటే ఎన్ని పనులున్నప్పటికీ ఈ సంఘ కూడికలకు చేరి రావటాన్ని ఏమంటారంటే జీవితకాలం అంతా ఆయన మందిరంలో ఉండడానికి ఇష్టపడినట్టు లెక్క. అర్థమైందండి? ఈ 7 కూడికలకు చేరి దేవునితో సహవాసం చేయాలి. ఎందుకంటే ఈ 7 కూడికలకు రావడానికి 7 ప్రయోజనాలు ఉంటాయి. 7 ప్రయోజనాలు ఉంటాయి. అన్నా కాళ్ళు ఆరు తప్పుకోకూడదు, కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చోవాలి. కాళ్ళు కానీ ఆరు తప్పకూడదు మందిరంలో. అసలు మీ పాదాలు మాకు కనపడకూడదు. ఏదో బట్ల చెప్పారో కాళ్ళు నొప్పులు వస్తే ఇలా మంట పెట్టుకోవాలి, ఇలా మంట పెట్టుకోవాలి, కానీ ఇలా కట్టకూడదు. ఏమనుకోకండి, ఇప్పుడు నేను ఏం చెప్పడానికైనా వయసు పెరిగింది, అందుకని చెప్పవచ్చు. కాబట్టి విషయాలు కొంచెం మీరు అర్థం చేసుకోండి. ప్రభు పిల్లలైన మన జీవితంలో తప్పనిసరిగా ఈ కూడికలకు హాజరవుతూ ఉన్నప్పుడు 1 దేవుని సన్నిధిని అనుభవించే అనుభవం దొరుకుతుంది. నెంబర్ 1 దేవుని సన్నిధి దొరుకుతుంది. నెంబర్ 2 దేవునితో సహవాసం దొరుకుతుంది. ఒకవేళ వీలైతే పెన్ను పేపర్ ఉంటే రాస్తుంటే నేను అడిగితే మీరు సమాధానం నాకు త్వరగా చెప్పడానికి బాగుంటుంది. తెచ్చిన పెన్ను పేపర్లు కూడా పని నేను చెప్తే చేస్తారా మీరు? రైట్. 1 సహవాసం దొరుకుతుంది, సన్నిధి అనుభవిస్తాం. 2 సహవాసం దొరుకుతుంది. 3 సద్భక్తి అనేది అబుద్ధి. సద్భక్తి అనేది అబుద్ధి. 4 సక్రియలు చేసే వారంగా ఉండగలుగుతాం. సక్రియలు చేసే వారంగా ఉండగలుగుతాం. 5 సత్సాక్ష్యాన్ని కలిగిన వారంగా ఉంటాం. సత్సాక్ష్యాన్ని కలిగిన వారంగా ఉంటాం. 6 సుబుద్ధిని నేర్పే వారంగా ఉంటాం. 7 క్రీస్తు కొరకు వెలుపల వారికి సాక్ష్యమిచ్చే వారంగా ఉంటాం. ఆయన మందిరములో నివాసం చేసేవారు ఎన్ని ఉపయోగాలు పొందుతారు? 7 చెప్తారా? 1 సన్నిధి అనుభవిస్తా. 2 దేవునితో ప్రభు పిల్లలతో సహవాసం. 3 సద్భక్తిని నేర్చుకోగలుగుతాం. 4 సత్క్రియలు చేయగలుగుతాం. 5 సత్సాక్ష్యాన్ని కలిగిన వారంగా ఉంటాం. 6 సుబుద్ధిని నేర్పుతాం. 7 వెలుపల వారికి ప్రభువును వచ్చి చక్కని సత్యంతో కూడిన సాక్ష్యాన్ని ఇస్తాం. అందుకే ఆయన మందిరానికి రావాలి. అర్థమవుతుందండి? వచ్చే సంగతి అలా ఉంచండి. ఈయన ఉంటాను, నివాసం ఉంటానని చెప్తున్నాడు. అసలు ఎందుకు నివాసం ఉంటానన్నాడు? దేవుని మందిరంలో ఏం దొరుకుతాయి అనేది మనం ఆలోచన చేసినప్పుడు నెంబర్ 1
కీర్తనల గ్రంథములో 93వ కీర్తన 5వ చరణంలో ఒక మాట ఉన్నది. 93వ కీర్తన 5వ చరణం. నీ శాసనములు, తమ్ముడు బైబిల్ చదువుతారా? నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధపడి నీ మందిరమునకు అనుకూలం. ఇప్పుడు ఆయన మందిరంలో జీవితకాలం అంతా ఎందుకు ఉంటానని అంటున్నానంటే, నెంబర్ 1, జీవితకాలం అంతా మందిరంలో ఉండేవారికి, లేక ఆయన మందిరంలో ఉండేవారికి మందిరంలో ఏముంటుంది? చదవలేదన్నట్టుంది. పరిశుద్ధత. ఆయన మందిరంలో ఉన్న వారికి పరిశుద్ధత అంటే మందిరంలో పరిశుద్ధత ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఆయన మందిరంలో పరిశుద్ధత నిజమే. ఎన్నటెన్నటికి ఆయన మందిరానికి పరిశుద్ధతే కలిగిన వారంగా ఉండాలి. ఇక్కడ మందిరం అంటే 4 విషయాలు చెప్పాలి మళ్ళా. 1, హృదయమే మందిరం. 2, కుటుంబమే మందిరం. 3, సంఘమే మందిరం. 4, ఈ మందిరాలన్నీ వెళ్ళే మందిరం పరలోకపు మందిరం. ఈ 4 మందిరాల ప్రస్తావన కూడా మనం వీలైతే చెప్పుకుందాం. ఇదంతా అవుట్లైన్ గా, ఉపోద్ఘాతంగా ఈ పూట నేను కొద్ది నిమిషాలు 20 అర్ధగంటలో చెప్పి నేను ముగిస్తాను. ఆయన మందిరంలో ఎన్నటెన్నటికి పరిశుద్ధత. అందుకే మన జీవితంలో మందిరాన్ని మానకుండా వస్తే, కుడి ఎడమలకు చొట్టిల్లిపోకుండా, తిన్నని త్రోవలో నడచి పాపం చేయకుండా, పాపము జోలికి పోకుండా పరిశుద్ధతను కలిగి ఉండే అవకాశం ఉన్నది. ప్రభు కూడా అన్నాడు, నేను మీలో నివసించున్నట్లు మీరు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెనని నిర్గమకాండం 25:8లో చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన నివాసం ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా పరిశుద్ధతను కలిగిన వారంగా ఉండాలి. పరిశుద్ధత అంటే మళ్ళా 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1, తన దృష్టికి తాను పరిశుద్ధుడుగా ఉండాలి. నెంబర్ 2, దేవుని దృష్టిలో పరిశుద్ధుడుగా ఉండాలి. తన మనస్సాక్షిని కాపాడుకుంటూ తన దృష్టికి తాను పరిశుద్ధుడుగా ఉండాలి. నెంబర్ 2, దేవుని దృష్టిలో కూడా పరిశుద్ధుడుగా ఉండాలి. నెంబర్ 3, ప్రజల దృష్టిలో కూడా పరిశుద్ధుడుగా ఉండాలి. నెంబర్ 4, ప్రజలను పరిశుద్ధపరిచే వాడై ఉండాలి. అర్థమైందండి? అంటే మనం పరిశుద్ధపరచం, ప్రభు రక్తం పరిశుద్ధ పరిశుద్ధి అంటే పరిశుద్ధుని సహవాసానికి తెచ్చే వారంగా మనం ఉండాలి. ఈ 4 విషయంలో జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. 1, తన దృష్టికి తాను ఏమై ఉండాలి. 2, ప్రభు దృష్టిలో. 3, ప్రజల దృష్టిలో. 4, ప్రజలను. వెరీ గుడ్. ఇలా దొరికే స్థలం ఎక్కడ? దేవుని మందిరం. అందుకే నేను నా జీవిత కాలం అంతా యెహోవా మందిరంలో నివసింప కోరుచున్నాను అన్నాడు. పరిశుద్ధత దొరికే స్థలం దేవుని మందిరం. ఒక్కటిన్నా ఇప్పటికి. రెండవదిగా దైవ లేఖనంలో వ్రాయబడినటువంటి సత్యం. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 6వ చరణం. 18:6 నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనకు జవాబు దొరికే స్థలం ఎక్కడ? దేవుని మందిరం. ఎక్సలెంట్ గా చెప్తున్నారు. ప్రారంభమైంది ట్రైన్.
ఫ్లైటా, బస్ ఏమో మొత్తానికి కనీసం ప్రారంభం ఆటోలాగా బయలుదేరదాం, అటో ఇటో కాకుండా ప్రారంభిద్దాం. ఆలయంలో ప్రార్థనకు జవాబున్నది ప్రియులారా. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి రావాలి? దేవుని మందిరంలోనికి రావాలి. ఈ సత్యాన్ని మీరు గుర్తించాలి. నెక్స్ట్ వన్, ఆయన మందిరంలోకి వస్తే 65వ కీర్తనలో 4వ చరణంలో ఒక మాట మనం గమనిస్తాం. తెలిసిన విషయాలే. నీ ఆవరణలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. అంటే ఇప్పుడు మందిరములో ఏమున్నది? మేలు. ముందున్న మాట మందిరములో మేలున్నది, మందిరములో మేలున్నది. బాబు, బ్రదర్, సిస్టర్, దేవుని మందిరములో మేలున్నది. మాత్రమే కాదు, దేవుని మందిరంలోని మేలు చేత తృప్తిపరుస్తాడు. తృప్తి ఉన్నది. దేవుని మందిరంలో తృప్తి ఉన్నది, సంతృప్తి ఉన్నది. అక్కడే ఇంకొక మాట మనం చెప్పుకోవచ్చు. దాన్ని అనుసరించి ఒక మాట మనం ఆలోచన చేయొచ్చు. 36వ కీర్తన 8వ చరణంలో 36:8 నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతున్నారు. చాలా మందిరం యొక్క సమృద్ధి అన్నాడు. మందిరంలో ఏమున్నది? సమృద్ధి ఉన్నది. మందిరంలో సంతృప్తి ఉన్నది, మేలు ఉన్నది, తృప్తి ఉన్నది, సమృద్ధి ఉన్నది, సంతృప్తి ఉన్నది. ఎక్కడ? మందిరములో. అందుకే ఆయన మందిరములో తన జీవిత కాలం అంతా నివాసం ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇంకా ఏముందో చూడండి. 52 కీర్తన 8వ చరణం. 52 కీర్తన. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అన్నాడు. నేనైతే దేవుని మందిరంలో ఎలా ఉన్నాడు? పచ్చని ఒలీవ చెట్టు. పచ్చని ఒలీవ చెట్టు. ఏమండి? పచ్చని ఒలీవ చెట్టు. పచ్చదనం ఉన్నది. పచ్చదనం అంటే సస్యశ్యామలానికి గుర్తు అంటుంటారు కదా. 3 పువ్వులు. ఓహో, మీకు కూడా ఉందా? పచ్చ తోరణం ఇది లేదు. నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంటారు. అంటే దాని అర్థం ఏంటి? కొదువలు లేవు, కొరతలు లేవు, ఇరుకు లేదు, ఇబ్బంది లేదు, అసలు ఏ సమస్య లేదు అని అర్థం. కనుక యెహోవా మందిరంలో నేను పచ్చని చెట్టు వలె ఉన్నాను. అంటే పచ్చని చెట్టు అంటే ఎలా ఉన్నది? మనం కొంచెం బయటకు వెళ్ళాల్సి వచ్చిందేమో. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో మనం చదివితే 5వ వచనం నుండి చదివితే ఆ పచ్చని చెట్టు ఎప్పుడు కూడా జలముల యొక్క నాటబడిన చెట్టు అని అర్థం. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఆ కింద 8వ వచనం వరకు మీరు చదువుకుంటూ రావాలి. వాడు జలముల యొక్క నాటబడిన వాడి తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉంటాడని కీర్తన 1:3 చెప్పబడితే, ఇక్కడ చెప్పబడిన మాట చింత లేని, వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు అన్నాడు. అంటే నీళ్ళ దగ్గర ఉంటే చెట్టు ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. అలాంటి శ్రేష్టమైన అనుభవం. అంటే దానికి ఎప్పుడు పువ్వులు ఉంటాయి,
ఎప్పుడు కాయలు ఉంటాయి, ఎప్పుడు ఫలాలు ఉంటాయి, ఎప్పుడు ఆశించిన ఫ్రూట్ అక్కడ దొరుకుతుంది అనే సత్యం. పచ్చగా ఉంటాం ఎక్కడుంటే అంతే. మందిరంలో ఉన్న వారికి ఇవన్నీ దొరుకుతాయి. వీటితో పాటు ఇంకే దొరుకుతుందో చెప్పాడు. 92వ కీర్తనల గ్రంథం 2వ కీర్తనలో 13వ వచనం 92:13 యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు, వర్ధిల్లుదురు, వర్ధిల్లుదురు. మందిరములో ఉన్నవారు నాటబడిన వారై వారు ఏమవుతారండి? ఏమండి చెప్పిన ఈ ప్రయోజనాలన్నీ కావాలా వద్దా? ఎంతమంది కావాలి? ఇంతమంది కావాలా? అయితే మీరు మందిరాలకు ఏం చేయాలి? రావాలి, మందిరాలకు రావాలి. ఇంకొక మాట కూడా చెప్తా. ఇంకా మందిరంలో ఏముందో తేటగా చెప్పాడు. 23వ కీర్తన 6వ వచనం. చాలా ఉన్నాయి ఇప్పుడు చెప్పడానికి, కానీ సమయాన్ని బట్టే కొంచెం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అది ప్యాన్షన్లు ఏంటి కదా? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను చిరకాలం యెహోవా మందిరములో నివాసం చేస్తాను. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేస్తా. చేస్తే ఏమవుతుంది అంటే పాట పాడుతూనో, ప్రార్థన చేస్తూనో, వాయిద్యం వాయిస్తూనో, ఆరాధన చేస్తూనో, కలిపి పరిచర్య చేస్తూనో, మొత్తానికి ఎలాగైనా మందిరంలో ఉండాలి. అలా ఉన్నవారికి ఏమొస్తుందంట? కృపా క్షేమం. చిరకాలం నేను యెహోవా మందిరములో నివాసం ఉంటాను. అలా ఉంటే ఏం దొరుకుతుంది? కృపా క్షేమములు నా వెంట వస్తాయన్నాడు. కృపాక్షేమములు మన వెంట రావాలి అంటే మనం ఎక్కడ ఉండాలి? కృప కావాలా? కావాలి. క్షేమం కావాలా? కావాలి. అన్నీ కావాలి 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 కావాలని కోరుకుంటామే. కానీ మందిరానికి రండి అంటే మాకు ఖాళీ, మాకు విస్తారమైన పనులు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మా ఇంటికి చుట్టాలు, మా ఇంటికి బంధువులు వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, కొలీగ్స్ వచ్చారు, అకేషన్స్ ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి, ప్రయాణాలు ఉన్నాయి, సొంత పనులు ఉన్నాయి. కాబట్టి మేము రామంటే ఇవన్నీ వస్తాయా? రావు. మీకు అర్థమైపోయింది. ఇవి కావాలంటే మనం ఆగితే వస్తాయా, సాగితే వస్తాయా? ఆలోచిస్తూ కూర్చుంటే వస్తాయా, ఆగిపోకుండా ఆలయానికి వస్తే వస్తాయా? వాస్తవాలు బాగా చెప్పారు. ఇవన్నీ మీకు కావాలని నాకు అర్థమైంది. మరి అలాగైతే ఎప్పుడు రావాలా? చాలా ఉన్నాయి చెప్పడానికి. ఎప్పుడు రావాలా? ఎప్పుడు వచ్చారో చూద్దామా? ఎప్పుడు వచ్చారో చూద్దామా? బైబిల్ గ్రంథంలో ఎప్పుడు వచ్చారంటే దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు రాజైన హిజ్కియా తెల్లవారున లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. ఎప్పుడు రావాలి? త్వరగా చెప్పండి. దాన్ని ఎప్పుడు వస్తాం? లేటుగా వస్తాం. చక్కగా ఒప్పుకున్నారు. లేటుగా వస్తారా? లేటుగా వచ్చే వారికి రానే రావు. పెందకడ వచ్చే వారికి అన్నీ వస్తాయి. పెందకడ రావాలి. ఇప్పుడు మన సీఎం గారు ఈ ఊరిలో ఉన్న వారందరికీ ఓ అరకరం పొలం
ఇస్తామని ప్రకటన చేయించాలనుకోండి సచివాలయాల ద్వారా, ఎప్పుడు వెళ్తారు? నా లెక్కలు ముఖం కూడా కడగకుండా ఇక ఆ రోజు తిండి తెప్పలు కూడా గుర్తు రావు. నిజమా కాదు? నిజం. అంతకంటే శ్రేష్టమైనవి దైవమే. పెందలకడమే రావాలి, పెందలకడమే రావు. ఎప్పుడైనా ఆలయానికి మందిరానికి వచ్చేటప్పుడు 1 minute లేటు రాకూడదు. 1 minute లేటు రాకూడదు. ఒక్క నిమిషం కూడా ఆలస్యంగా రాకూడదు. గుర్తుపెట్టుకోండి. మా సంఘంలో 6 గంటలకి ఆరాధన జరుగుతుంది ఆదివారం. 6 గంటలు దాటి వస్తే లోపలికి ఎలా లేడు, తలుపులు బంద్. కావాలంటే లైవ్ చూస్తానంటే పెడతాను, చూడండి. ఉదయం 6 గంటలకి ఆరాధనకి ఎంత లేటుగా వస్తారండి? ఆదివారం 6 గంటలకి ముందు రావాలి. అసలు అప్పుడు ఆదివారం అంటే హాలిడే, సండే జాలిడేస్ పక్కన అంటారు. నిజంగా కాదు. కానీ 6 గంటలకి ఆదివారం ఆలయానికి రావాలి, ఆరాధన చేయాలి. ఎందుకో చెప్తానండి తర్వాత. పెందలకడమే రావాలి. వచ్చేటప్పుడు ఈయన వచ్చింది ఎవరు? రాజుగారా సామాన్యుడా? రాజుగారికి పనులు ఎక్కువ, మనకి పనులు ఎక్కువ. మనకే ఎన్ని పనులు ఉంటాయో ఆయనకి ఏం పనండి, లేవటం రావటమే అనుకుంటారు. కాదు, మనకంటే విస్తారమైన పనులు ఆయనకి. ఆయన రాజు అయినప్పటికీ కూడా అధికారులను పిలిపించుకొని పెందలకడమే వచ్చాడటండి ఆయన. మనం వచ్చేటప్పుడు తీసుకొస్తామా? ఎప్పుడు ఒక్కరిని తీసుకొని రా. కానీ ఆయన అధికారులను సమకూర్చుకొని, పట్టణపు అధికారులను సమకూర్చుకొని మందిరానికి వచ్చాడు. చేయవలసిన పనులన్నీ జరిగించాడు. లూకా రాసిన సువార్తలో కూడా ఒక మాట ఉన్నది. వచ్చి వారు ఏం చేశారో చెప్పాడు. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం 38వ వచనం. 21:38. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండిరి. ఎందుకు వస్తున్నారు? ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానిక, ఆయన మాట వినడానిక? ఆయన మాట వినండి. కొందరా అందరా? ప్రజలు అందరూ ఆయన మాట వినడానికి పెందలకడ వచ్చుచూ ఉన్నారు. అంటే ఆయన మందిరములో ఉండుట గొప్ప భాగ్యం అనుకొని ఆయన సహవాసానికి వస్తున్నారని మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే 84వ కీర్తనలో 10-11 చరణాలలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. ఏమన్నాడు? 84వ కీర్తనలో 11వ చరణం. దేవుడైన యెహోవా సూర్యుడును 10 చదువుదా. నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున నుండుట ఇది ఘోర కుమారుల అనుభవం. ఏమన్నాడు? ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే ఒక్క దినము దేవుని మందిరానికి వచ్చి గడిపితే ఎన్ని దినాలు? 1000 దినాలు అన్నాడు. 1000 దినాలు. ఒక దినం వస్తే 1000 దినాలు వచ్చినట్టు. మరి ఒక దినము మానేస్తే మరి ఒక రోజు వస్తే 1000 రోజులు, ఒక్క రోజు మానేస్తే 1000 రోజులు. ఒక్క రోజు మానేయటం ఏముంది, ఒక్క రోజే కదండి అని అంటాం. కానీ 1000 రోజులు లాస్ అయిపోతున్నాయని గుర్తించలే. ఒక రోజు ఈజీ కట్టు 1000 రోజులు.
ఒక్కరోజు ఈజీ కట్టు ఎంతో తెలుసా? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఏమన్నాడు? ప్రియులారా, ఒక సంగతి మర్చిపోవద్దు, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు, 1000 సంవత్సరములు ఒక్క దినము వలె. అదే 1000 దినాల కంటే శ్రేష్టం. అంటే ఒక దినము ఈజీ కట్టు ఎంత? 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు ఎంత? ఒక్క రోజు. అర్థమైందండి? అంటే ఒక్క రోజు దేవుని మందిరానికి వచ్చామనంటే ఎంతకాలం వచ్చినట్టు? 1000 సంవత్సరాలు. ఒక్క రోజు మానేస్తే ఎంత లాస్ అయినట్టు? నువ్వు చూసుకో. ఒక్క రోజు వస్తే 1000 సంవత్సరాలు, ఒక్క రోజు మానేస్తే 1000 సంవత్సరాలు పోయినట్టు. ఇది నిజంగా అర్థం చేసుకుంటే మందిరానికి ఎప్పుడైనా ఎవరైనా మానతారా? జీవితంలో మారరు. 6 3 3 6 బళ్ళు వాడలైనా వాడలు బళ్ళైనా ఏ మారరు? మందిరం మారరు. కనుక ఈ నూతన మందిరంలో, ఈ నూతన సంవత్సరంలో మీరు నూతనమైనటువంటి తీర్మానంతో ఈ స్థలం నుండి వెళ్ళగలిగేటట్టు సిద్ధపడండి. ఏమిటి? ఒక్క దినము 1000 సంవత్సరాలు అన్నారు కాబట్టి నా జీవిత కాలంలో ఒక్క దినం కూడా నేను మానను. నేను కానీ నా భార్య కానీ 33 సంవత్సరాల కాలంలో ఒక్క ఆదివారం కూడా మేము లేని సందర్భం లేదు. ఎంతో సంతోషంగా చెప్తాను ఈ మాట. మేము మనుషులమే, బలహీనతలు వస్తాయి, రుగ్మతలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మరణాలు వస్తాయి. ఎన్ని వచ్చినా అవి ప్రక్కన పెడతాం. ప్రభు సన్నిధికి ప్రాముఖ్యతనిస్తాం. మీరు కూడా ప్రభువుకే ప్రాముఖ్యతనివ్వాలి. నేను ఆలోచన చేసినప్పుడు దావీదు జీవితకాలం అంతా మందిరంలో ఎందుకు ఉండాలనుకుంటున్నాడు అని ఆలోచన చేస్తే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుక ఒక్క వరములో ఇన్ని ప్రయోజనాలు దొరుకుతున్నాయని గమనించాడు. అందుకే దేవుని మందిరంలో నివసించడానికి ఇష్టపడ్డాడు. 6 రోజులు మనవి, 7వ రోజు ఎవరిది? ఆ రోజు కూడా మనం దొంగిలిస్తే మనం ఏమన్నా చెప్పండి? పోయిన సంవత్సరపు ఆదివారాలన్నీ 52. ఒక్క ఆదివారం కూడా మానకుండా వచ్చానన్న వాళ్ళు ఎలా అన్నారండి? ఒక్క ఆదివారం కూడా మానకుండా వచ్చారంట. ఏంటి చేతులు చాలా తక్కువ కనపడుతున్నాయి? ఓకే, 52 ఆదివారాలు కరెక్ట్ గా వచ్చినాడు. గొప్పోళ్ళని వీళ్ళు. థ్యాంక్ యూ. మరి సంఘంలో క్రమ కూడికలు ఉన్నాయని చెప్పారుగా, ఆ క్రమ కూడికలు మానకుండా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజమే. చూశారా? అంటే మీరు ఆలోచన చేసి, థ్యాంక్ యూ, మీరు ఆలోచన చేయండి. ఎన్ని సంవత్సరాలు పోయిపోయారు? ఇక లెక్క పెట్టుకోండి, లెక్క పెట్టుకోండి, లెక్క పెట్టుకోండి, లెక్క పెట్టుకోండి. అయ్యో, ఇంతకాలం మీరు మానేశారు. ఇక ఎప్పుడు జీవితంలో మానద్దు. ఈ 3 కూడికలు మానద్దు, ఆ 4 కూడికలు మానద్దు. అసలు కూడికెప్పుడు ప్లస్, మానడం ఎప్పుడు మైనస్. ప్లస్ 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 ఎప్పుడు ప్లస్. కాబట్టి నీవు నిజంగా దైవాశీర్వాదాన్ని పొందాలి అంటే దేవుని మందిరం మానొద్దు. ఎందుకంటే 118వ కీర్తన 26లో యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక, యెహోవా మందిరములో నుండి మేము మిమ్మల్ని దీవించుచున్నాము అని చెప్పగా. కాబట్టి ప్రతి ఒక్కరు మందిరాన్ని మానకుండా రండి. ఎంతకాలం? ఉన్నంతకాలం. ఎంతకాలం? జీవితకాలం. ఎంతకాలం? ప్రభు వచ్చేంత వరకు, మనము వెళ్ళేంత వరకు. ఎక్కడ ఉండాలి? కావాలా వద్దా?
ప్రార్థన చేస్తా. ఎంతమంది కావాలి? వెరీ గుడ్. కొంతమంది వద్దా, వద్దా, కావాలి కావాలి. మరి కావాలన్న వాళ్ళు అందరూ ఆగండి. కావాలన్న వాళ్ళు అందరూ మందిరాన్ని మానకుండా వస్తామండి అన్నవాళ్ళు ఇలాగనండి. ఓ అలాగే పట్టుకోండి. మీకోసం మీ తీర్మానం ప్రభు స్థిరపరచున్నట్టు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రం. విన్న విషయాలు ప్రజలకు అర్థమయ్యాయి. వారు మీ కొరకు నమ్మకంగా మీ మందిరంలో జీవితకాలం అంతా మీతో సహవాసం చేయడానికి వారు కోరుకొనగా వారిని స్థిరపరచి ఎన్ని పనులున్నా అన్నింటిలో ప్రాముఖ్యత మీకు ఇవ్వగలుగునట్లు సిద్ధపరచుమని, జరగవలసిన కార్యం కూడికలో ప్రతివి మీకు మహిమకరంగా జరిగించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినయమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ. అందరికీ వందనాలు. చేతులు